రాక్షస పాలనను అంతమొందించామని చెబుతున్న కూటమి పార్టీలు తమ హయాంలో గడిచిన 6 నెలల్లో రాష్ట్రానికి ఎలాంటి పాలన అందించాయి? అసలు ఈ పొత్తు ఎంతకాలం సజావుగా కొనసాగుతుంది? 6 నెలల కూటమి పాలన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల మెదడులో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. ఇంకోసారి కూడా నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఇటీవలే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ కూడా కూటమి విషయమై పొత్తు విషయమై రెండు ఆలోచనలతో ఉన్నట్లేమీ కనిపించడం లేదు. సో కూటమిలో ఉన్న 3 పార్టీలు ఓ ఖచ్చితమైన అవగాహనతో ఉన్నాయి. మరి పాలన సంగతి ఏంటి? పాలన విషయానికి వస్తే చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అందరూ మీడియాకి, ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మెరుపు వేగంతో స్పందిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పాలనకు సంబంధించి తాము చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి పద్ధతిగా తీసుకెళ్తున్నారు. గతంలో లాగా బటన్ నొక్కుడు పాలన అయితే ఇప్పుడు లేదు. ఎన్నికల హామీల అమలు విషయంలో కాస్త నెమ్మదిగా కనిపిస్తున్నా ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. ఉచిత సిలిండర్ కావచ్చు, ఇతరత్ర ఎన్నికల హామీలు కావచ్చు, అమల్లోకి వస్తుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి పట్ల ప్రజలు పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. గ్రామాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న చొరవకి మంచి మార్కులు దక్కుతున్నాయి. గతంలో ఏ శాఖకి ఎవరు మంత్రి అన్నది తెలిసేది కాదు. ఏ శాఖ మంత్రి అయినా రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిట్టే మంత్రులుగానే పనిచేశారు. కూటమి హయాంలో అసలు అలాంటి బూతులే లేవు. బహిరంగ సభల్లోనూ ప్రజోపయోగ కార్యక్రమాలు తప్ప సెల్ఫ్ డబ్బా ఉండడం లేదు కూటమి పాలనలో. గత ప్రభుత్వ హయాంలో దోపిడీకి గురైన ప్రజాధనాన్ని సంబంధించి కూటమి ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. మహిళల భద్రత కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఇలాంటి విషయాల్లో అక్రమార్కులపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. సంక్రాంతి తర్వాత పాలన మరింత పరుగులు పెడుతుందని కూటమి పార్టీలు చెబుతున్నాయి. ఆయా శాఖల్లో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపడం పెద్ద టాస్క్గా మారింది కూటమి ప్రభుత్వానికి. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అనాలోచిత అప్పులపై కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక చట్టసభల విషయానికి వస్తే కూటమి హయాంలో కేవలం ప్రజా సమస్యలు మాత్రమే చర్చకు వస్తున్నాయి. అసెంబ్లీలో, శాసనమండలిలో ఎక్కడా బూతుల ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా, ధైర్యంగా అసెంబ్లీ, శాసనమండలి లైవ్ టెలికాస్ట్ చూడగలుగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చడంతో సహా ఇసుక పాలసీ విషయమై అక్రమాలకు తావు లేకుండా చూడడం వంటి విషయాల్లో ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి చాలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.